హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లు, అలాగే అప్కమింగ్ మూవీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఓజీ ఉంది. ఈ మూడు సినిమాల్లో కంటే ఓజీకే ఫ్యాన్స్ ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు, హైప్ అవుతున్నారు. ఎందుకంటే అది ఒక ఫ్యాన్ తీస్తున్నటువంటి మూవీ. గతంలో ఒక ఫ్యాన్ తీస్తే గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక ఫ్యాన్ మూవీ తీస్తే డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకంటే రిలేట్ అవ్వగలుగుతారు. సో ఆబ్వియస్లీ ఓజీ తాలూకు గ్లిమ్స్ కానీ, అనౌన్స్మెంట్ వీడియోలు కానీ ఇవన్నిటిని చూస్తూ ఉంటే సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఒక అభిమాని హీరో చూపించే విధానం ఎట్లా ఉంటుందో గ్లిమ్స్ చూస్తూనే అర్థమవుతుంది. అది ఆ కథ వేరే ఓజీది. సో అది కాసేపు పక్కన పెడదాం. హరిహర వీరమల్లు దీనిలోంచి ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ పేరు కొల్లగొట్టినాదిరో. కీరవాణి గారి అద్భుతమైనటువంటి బీట్స్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హెయిర్ స్టైల్ కానీ, ఆ కోరమేసం కానీ, ఆ అటైర్ కానీ చాలా అంటే చాలా రాయల్ గా ఉన్నారు. ఆ సాంగ్ లో నిధి అగర్వాల్ అండ్ అనసూయ గారు కూడా మొన్న ఆ సాంగ్ లో దాని గురించి మాట్లాడారు. సో సాంగ్ లో కూడా అనసూయ గారు ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే సాంగ్ ఆ బీట్స్ మాత్రం మధ్యలో నుంచి ఒక బీట్ వస్తుంది అనమాట. అదిరిపోయిన లిరిక్స్, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆరాకి సంబంధించినటువంటి లిరిక్స్, ఆయన పర్సనాలిటీ, ఆయన్ని ప్రజలు ఎట్లా చూస్తారు, ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ ఆయన ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుని మరి లిరిక్స్ రాశారు. అదైతే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆ లిరిక్స్ రాశారు. అదిరిపోయింది. సో కొల్లగొట్టినాదిరో రిలీజ్ అయింది. ఈ సాంగ్ 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి చూద్దాం. కొల్లగొట్టినాదిరో సాంగ్ 24 అవర్స్ రిపోర్ట్ వచ్చేసి వ్యూస్ 24 గంటల్లో 11.57 మిలియన్ వ్యూస్ వచ్చింది. అలాగే లైక్స్ వచ్చేసి 1,64,000 లైక్స్ వచ్చినాయి. 164.9K లైక్స్. ఓవరాల్ గా మంచి రెస్పాన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ రెస్పాన్స్ కాకపోయినా మంచి రెస్పాన్స్. ఎందుకు, దానికి రీజన్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు టాప్ 10 లో ఏమేమి ఉన్నాయి, లిరికల్ సాంగ్స్ లో ఏది టాప్ 10 లో ఉందో చూద్దాం. కిసిక్ సాంగ్ ఉంది పుష్ప 2లో, అది టాప్ 1 లో ఉంది. అది 27.19 మిలియన్ వ్యూస్ వచ్చింది దానికి. అలాగే దాని తర్వాత నానా హైరానా గేమ్ చేంజర్ సాంగ్ ఉంది, దానికి 23.44 మిలియన్ వ్యూస్ వచ్చింది 24 అవర్స్. అలాగే దోప్ గేమ్ చేంజర్ దోప్ ఉంది, 21 మిలియన్ వచ్చింది. అలాగే మాట వినాలి, హరిహర వీరమల్లులో మాట వినాలి సాంగ్ టాప్ 4 లో ఉంది. సో టాప్ 4 లో హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి సాంగ్, లిరికల్ సాంగ్ 19.51 మిలియన్ వచ్చింది. అలాగే దాని తర్వాత గుంటూరు కారంలో దమ్మసాల ఆ సాంగ్ 17 మిలియన్. దాని తర్వాత రామచ్చ 16 మిలియన్. దాని తర్వాత పెన్నీ సాంగ్ మన మహేష్ బాబు గారిది 16 మిలియన్. సర్కార్ పాటలో పెన్నీ సాంగ్ 16 మిలియన్ వచ్చింది. అలాగే చుట్టమల్లె దేవరం నుంచి వచ్చిన సాంగ్ ఇది 15.68 మిలియన్ వచ్చింది. దాని తర్వాత కళావతి 14 మిలియన్. మా అమ్మ మహేష 13 మిలియన్. దాని తర్వాత ఫీలింగ్స్ పుష్ప 2 13 మిలియన్. దాని తర్వాత ఊ అంటావా పుష్ప 2లోంచి 12 మిలియన్. దాని తర్వాత కొల్లగొట్టినాదిరో ఉంది. అంటే టాప్ 5 లో లేదు, టాప్ 10 లో కూడా లేదు, టాప్ 15 లో ఉంది. టాప్ 13 ప్లేస్ ని ఇది దక్కించుకుంది. కొల్లగొట్టినాదిరో 11.57 మిలియన్ వ్యూస్. ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కి ఇంత తక్కువ వచ్చిందని చాలా మంది అనుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు. సో ఆయన సినిమా మీద చాలా తక్కువ దృష్టి పెడుతున్నారు. ఫ్యాన్స్ కి ఆ పొలిటికల్ హై చాలు. ఆయన సినిమా హై ఎప్పుడో చూసేశారు, అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి సినిమా హై అంతా అయిపోయింది. అయినా సరే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో తెలుగు రాష్ట్రాలు మొత్తం తగలాడిపోద్ది. ఇప్పుడు ఎవడెవడైతే హరిహర వీరమల్లులో రిలీజ్ అయినటువంటి సాంగ్స్ తాలూకు లైక్స్ గురించి, వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి లిరికల్ సాంగ్ అయినా, టీజర్ అయినా, గ్లిమ్స్ అయినా ఏదైనా సరే ఒక్కసారి రిలీజ్ అయిందంటే టాప్ 1 లో ఉంటుంది. సో ఇప్పుడు ఆయన కొంచెం పాలిటిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అంటే కాంబినేషన్ కూడా మాట్లాడుద్ది. ఇప్పుడు కృషి గారి సినిమా తాలూకు ఇంపాక్ట్ గతంలో చాలా ఉన్నాయి. సో ఆయన పవన్ కళ్యాణ్ గారితో తీసిన పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మాట్లాడుకోవడం కదరా అంటే, ఫ్యాన్స్ కూడా అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓజీ మీద ఎందుకు ఉందంటే బికాస్ ఆఫ్ అవుట్పుట్ డిసైడ్ చేస్తుంది. ఈ రెండిట్లతో పోల్చుకుంటే ఓజీ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి అందరికి. ఈ రెండిట్ల మీద కొంచెం కాస్త తక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది మనకి. సో అలాగా మనం అనుకోవాలి. కానీ అంతేగాని పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోయింది ఇంకా సినిమాలు అంటే అదంతా ఓజీ సినిమా గ్లిమ్స్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఎవడెవడైతే ఇప్పుడు ఈ సాంగ్ తాలూకు దీన్ని ట్రాల్ చేస్తున్నారో లైక్స్ వ్యూస్ గురించి, ఓజీ వచ్చిన తర్వాత అయిపోద్ది అనమాట. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.